అయ్యా, కామినేని మానసీదేవి కోవెలమూడి మధుసూదన్ రావులకి, కామినేని మృదులాదేవి కోవెలమూడి గౌరవనందాలకి నిశ్చితార్థం చేయడానికి వచ్చే బుధవారం ఉదయం 10:14 దివ్యమైన ముహూర్తం నిశ్చయించడమైనది. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. అలాగే. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే వెంకటకం స్మరామి. భూమి భూమ్నాద్యోపరణామంతరిక్షం మహిత్వా ఉపస్థే దే దేవదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదే. అయ్యా, ఇక నేను బయలుదేరతాను. సెలవిప్పించండి. భారతి, అలా నుంచున్నావేంటి? మిగతా పనులు చూడు. అయ్యో, మర్చిపోయానండి. బాబు పద పద. మృదులా బేబీ, కంగ్రాట్స్. మృదులా, కంగ్రాట్స్. One selfie, please. వదినా, భోంచేసి వెళ్లాల్సింది వదినా. లేదు వదినా, ఇప్పటికే బోర్డ్ మీటింగ్ 1 అవర్ పోస్ట్పోన్ చేశాను. అందరూ ఇక్కడే ఉంటారు కదా, మళ్ళీ వస్తాను. మళ్ళీ చెప్తున్నానేంటని అనుకోకపోతే ఒక విషయం వదినా. అయ్యో, అనుకోవడానికేముంది, చెప్పొదినా. గౌరవ్ని చూసావు కదా, మృదులని ఎంతలా ఇష్టపడుతున్నాడు. అవునొదినా, ఈ విషయంలో మాత్రం మృదుల చాలా అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలే వదినా, లేకపోతే నా పుట్టింటికి ఆడపిట్ట అవుతుందా? కాని గౌరవ్ కూడా అదృష్టవంతుడు కావాలి. అదే నా ఆలోచనంతా. వదినా, ఈ విషయంలో నువ్వసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను చెప్తున్నాను కదా, మృదుల చాలా మంచిది. ఆ మంచితనం గురించి మాట్లాడటం లేదు వదినా. గౌరవ్తో బాగా ఉండాలి, వాణ్ణి సంతోషంగా ఉంచాలి. గౌరవ్ది చిన్నపిల్లల మనస్తత్వం వదినా. ఏదైనా నచ్చితే అస్సలు వదలడు. పంతులు గారు జాతకాలు పడలేదని చెప్పినా, జాతకాలతో నాకు పనిలేదు, నచ్చింది చేసుకుంటానని ఎలా చెప్పాడో చూసావు కదా. అలాగే వాడికి నచ్చందేదన్నా జరిగితే వెంటనే నిరుత్సాహపడతాడు. మృదుల వల్ల అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. మృదుల పరాయి మనుషుల మనసుల్ని కూడా నొప్పించదు. అలాంటిది కట్టుకునేవాడి మనసు నొప్పిస్తుందా? అసలు ఆ ఆలోచన ఎందుకొచ్చిందొదినా? ఏమో వదినా, ఈరోజు మృదుల మీద గౌరవ్ చూపించిన ఇష్టం, ప్రేమ మృదుల కళ్లల్లో నాకు కనిపించలేదు. ఇలాగే ఉంటే గౌరవ్ చాలా తొందరగా అప్సెట్ అయిపోతాడు. నేనొక మాట చెప్పగానే వచ్చేశాడు వదినా. ఏదన్నా పొరపాటు జరిగి ఇలా చేసావేంటి పెద్దమ్మా అని నన్ను అడిగితే నా మెట్టినింట్లో తలెత్తుకు తిరగలేను. మృదులతో మాట్లాడి వాడితో సరిగ్గా ఉండమని చెప్పు. ఇంతకన్నా నేను కోరుకునేదేం లేదు. అసలు ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదొదినా. పంతులుగారు జాతకాలు చూడగానే ఇద్దరికీ పడదని చెప్పారు కదా, అందుకే మృదులలా డల్గా ఉండిపోయి ఉంటుంది. అయినా నువ్వు చెప్పావు కాబట్టి మాట్లాడతాను. ఇద్దరూ సంతోషంగా ఉంటారొదినా. నువ్వు ప్రశాంతంగా వెళ్ళు. నైస్ మ్యూజిక్ బ్రో. కానీ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాక బాబీతో కలిసి
ఏ లవ్ డ్యూట్లో పాడాల్సింది పోయి ఈ సోలో ప్యాథటిక్ మ్యూజిక్ ఏంటి బ్రో? కరెక్ట్ గా చెప్పినావు గౌరవ్. ఏడున్నావు బావా? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా కూర్చో మృదులా. లేదండి, ఇంట్లో పనుంది. ప్లీజ్ ప్లీజ్, పనులు ఎప్పుడు ఉండేవి కదా. కూర్చోవే, నా బంగారం కదూ. ఒక పని చేద్దాం, సంథింగ్ ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్. ఎవరి ఫస్ట్ లవ్ గురించి వాళ్ళు చెప్పాలి. బ్రో ఫస్ట్ నువ్వే. నేనా? నో నో. ఏంటి బ్రో, కమాన్ చెప్పు చెప్పు. మృదులా నెక్స్ట్ నువ్వే, ప్రిపేర్డ్గా ఉండు. చెప్పు బావా. నా ప్రేమను మాటల్లో కన్నా పాటలోనే చెప్పగలను. కరెక్ట్ బ్రో, మాటల కన్నా పాట పవర్ఫుల్. నువ్వు స్టార్ట్ చేయి. నీవే నీవే నాలో కలిసి ఉన్న ఇంకో ప్రాణం నీవే, నదిలా నీలో కలిపేసావులే. నాతో నేనే నాలా కలుసుకున్న ఇంకో జన్మవు నీవే, ఈ మెలకువ నీ వల్లే జరిగేలే. నిన్ను తాకే గాలినింక బంధించి శ్వాసలెన్నో తీసుకున్న నీ నుంచి నాలోనే పొంగిందా ప్రేమంతా, నీ వల్లే జరిగిందా ఈ వింత. చెలి ఎంతలోనే అంత ప్రేమ సంతకంలా మారే గుండెపై. చెలి వేడుకల్లే నా మనస్సు ఎంతగానో పొంగిపోయేనే. లా లా లా. సూపర్ బ్రో, ఫ్యాంటాస్టిక్. హే మృదులా, నీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయేంటి? ఏం లేదు. నీ సాంగ్లో ఫీల్ చూస్తే ఎవరి కళ్ళైనా చెమర్చుతాయి. మీ ప్రేమని దగ్గర నుంచి చూసింది, తన కళ్ళ చెమర్చడంలో వింతే ఉంది. నాకు ఈ మాటలు పాటలు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవ్వడం చేత కాదు బ్రో. నేను సరదాగా ఉండడం, అందరినీ సరదాగా ఉంచడం, ఇంతే నాకు తెలుసు. కానీ మృదులను చూశాక మొదటిసారి ఏదో తెలియని కొత్త ఫీలింగ్. మేబీ అది ప్రేమేనేమో. అప్పుడు చెప్పే ఛాన్స్ లేదు, చెప్పడానికి ధైర్యమూ సరిపోలేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నా మృదులా. నాకు మానసి బాబిలా కవిత్వం రాయడం తెలీదు, అన్న ఇలా పాటలు పాడడమూ తెలీదు. కానీ హార్ట్ఫుల్గా మనసులో ఉన్న చెప్పడం మాత్రం తెలుసు. నీ మీద నాకున్న ప్రేమకు గుర్తుగా దిస్ ఇస్ మై గిఫ్ట్. అయ్యో, నాకెందుకండి? నా ఫస్ట్ గిఫ్ట్ కాదు నాకు, ప్లీజ్. ఇది మొబైల్. మన మనసులు కలిసినట్టే మాటలు కలవాలి కదా, అందుకే తీసుకోవా?
థ్యాంక్ యూ వెరీ మచ్ మృదుల. సో ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తావు? రేయ్, కొన్ని ప్రశ్నలు అడగకూడదురా. జస్ట్ ఫర్ ఫన్ బ్రో. కమాన్ మృదుల, ఎవరికి చేస్తావు చెప్పు. మానసికి నువ్వు అదృష్టవంతుడివి. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నావో నా చెల్లిని కొట్టేసినావు. ఎస్ బాబీ. బాబా లేట్ అవుతుంది, పద. గౌరవ్ బ్రో, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఏమైంది బ్రో? రే, మృదులను బాగా చూసుకుంటావు కదా? పక్కా, అసలు టెన్స్ అవ్వద్దు. సరే పద వెళ్దాం. 2 minutes, నువ్వు పద. ఓకే. మృదులని క్లియర్గా అడగాలి. తప్పు కొప్పుకుందా లేదా నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటుందా? బావా, ఏంటి ఆయిల్ ట్యాంకర్ ఇక్కడికి వచ్చావు? నన్ను ఆయిల్ ట్యాంకర్ అంటావా? అసూయ, కోపం, జలసి, క్రూరత్వం అన్నీ మిక్సీలో వేసి తీసింది మీ అమ్మ. అందుకే అలా ఉన్నావు ఆయిల్ ట్యాంకర్లా. సరేలే, బావే కదా, ఏదైనా నచ్చు. బావా, మనతో పాటు ఇంట్లో ఇంకో 2 జంటలకి పెళ్లిళ్ళు కుదిరాయి. వాళ్ళెలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? మధు అన్నయ్య ఏమో మానసికి సాంగ్ డెడికేట్ చేశాడట. గౌరవ్ మృదులకి ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. పెళ్లిళ్ళు కుదిరాయో లేదో, ఒకరిని వదిలి ఒకరు ఉండట్లేదు. అయితే ఇప్పుడు ఏంటి? మనకు కూడా పెళ్లి కుదిరింది కదా, ఓ ముద్దు ముచ్చట ఏమీ లేవా? అసలు వాళ్ళందరికంటే కూడా మనకే ముందు పెళ్లి కుదిరింది. ముద్దు నీకు, ముచ్చమట్లు నాకా? నీ కళ్ళలోకి సూటిగా చూస్తే 108 ఫీవర్, 108 అంత స్పీడ్గా వస్తుంది. అలాంటి నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే జీవితం, దానికన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్. పో బావా, పంచులు ప్రాసలు బదులు నన్ను ప్రేమగా చూడొచ్చు కదా, కొంచెం ప్రేమగా ఉండొచ్చు కదా. నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ఎంత కష్టపడి గెలుచుకున్నాను. గెలుచుకోలేదు, లాక్కున్నావు. ఏదో ఒకటి, నువ్వు నా వాడివి అవుతున్నావా లేదా అంతే. అవన్నీ వద్దు. నువ్వు నాతో ప్రేమగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు, అలాగే ఉంటాను. ఉంటావా? పక్కా? పక్కా బావా, మా అమ్మ మీదొట్టు. కానీ అప్పుడప్పుడు షాపింగ్, వీలైతే హగ్, కుదిరితే ఒక ముద్దు. అన్ని వంకలు తిరక్కే. నేను చెప్పింది చేస్తే నువ్వన్నట్టే వింటాను. చెప్పు, నిమిషాల్లో పాటిస్తా. సరే, కళ్ళు మూసుకుని నీ 2 చేతులు చాపు. కళ్ళు తెరవద్దు.
ఇప్పుడు నీ 2 చేతులు దగ్గరకు పెట్టు. ఓకే, అలానే ఉండు. కమ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా? రా చెప్తాను. ఎక్కడికి బావా? చెప్తాను. కొంచెం ముందుకు నిలబడు, కొంచెం ముందు. చేతులు ఇలా స్ట్రైట్గా పెట్టు. ఇప్పుడు కళ్ళు తెరువు. ఛీ! దీనికి నేను దండం పెట్టడమా? నువ్వు మనిషిలా మారాలంటే మన కుటుంబాల్ని నిన్ను చేసుకునేలా చేసిన మృదులకి దండం పెట్టు. బుర్రా బుద్ధి మారుతుంది. మృదుల బుద్ధిలో ఆవగింజంతైనా నీకొస్తుంది. థు! నేను దీనికి పూజ చేయాలా? నా ప్రాణం పోయినా అది జరగదు. నా ప్రాణం పోయినా నిన్ను ప్రేమగా చూడలేను. రాయి కట్టినట్టే నీ మెడలో తాలి కట్టడం తప్ప. తొక్కేం కాదు, పెళ్లి చేసుకోను అన్నావు. ఒప్పించలేదా? కాపురం చెయ్యను అంటున్నావు. చేసేలా చేసుకుంటా. ఈ ముష్టిదాన్ని మాత్రం పూజించను. అనుక్షణం దీనికి నరకం అనే స్పెల్లింగ్ రాయిస్తూనే ఉంటాను. మృదుల, ఏంటి మధుగారు? అన్నీ అనుకున్నట్టు అయిపోతున్నాయి. అయినా ఏదో తెలియని టెన్షన్. గౌరవ్తో అమ్మని పెళ్లికి ఒప్పుకుంటే చాలనుకున్నా. ఒప్పుకుంది. వెంటనే గౌరవ్ కూడా ఇంటికి వచ్చేశాడు. నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టేశారు. షాపింగ్ చేసేస్తున్నారు. అన్నీ చకచక అనుకున్నట్టు అయిపోతున్నా ఏదో టెన్షన్. నేను బాగా ఆలోచించానా? ఆ టెన్షన్ ఏంటో అర్థమైంది. మేమందరం చెప్పటం వల్లే నువ్వు గౌరవ్తో పెళ్లి ఒప్పుకున్నావా, లేకపోతే మనస్ఫూర్తిగానే ఇష్టపడి ఒప్పుకున్నావా? నిజం చెప్పు. బలవంతం ఏమీ లేదు కదా? గౌరవం అంటే ఇష్టమే కదా? మన పెళ్ళయింది. మనం ఈ కష్టాల నుంచి దూరం అవ్వడానికి తప్పక చేసుకోవట్లేదు కదా? చెప్పు మృదుల, గౌరవం అంటే ఇష్టమే కదా? మీ నుండి దూరంగా వెళ్ళడానికే నా నిర్ణయం మధుగారు. ప్లీజ్ చెప్పు మృదుల. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదిరిపడింది. గౌరవ్ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. నీకోసం రింగ్ సెలెక్ట్ చేసి పంపించారు. ఒకసారి నచ్చింది లేదో చూడు. బాగుంది మధుగారు. మృదులకు నచ్చిందిరా, తీసుకోండి. ఓకేనా? అసలు ఎవరి మనసులో ఎప్పుడు ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు మృదుల. గౌరవ్కి నేను కాలేజీలో మొదటిసారి చూసినప్పుడు ప్రేమ పుట్టింది. అదే నా మనసులో ప్రేమ ఒక పాట వల్ల పుట్టింది.